దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుతున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొపరైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకై ఈరోజు దొనకొండలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దొనకొండ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి సమస్యలను అర్జీల ద్వారా డాక్టర్ గొట్టిపాటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ శ్రీదేవి, ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక్కొక్కసారి మనం అనుకున్న పని కొంత సమయం పట్టొచ్చు, కొంత డిలే జరగొచ్చు. మనం కొంచెం సహనంగా, మన నాయకుడి మీద నమ్మకంతో, ఓర్పుతో మనం కూడా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనమంతా చూస్తున్నాము. గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు, కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు. అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలందరికీ సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే మనకి సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుంది, కానీ పిల్లలకి రేపు పిల్లలు కూడా దాని మీద ఆధారపడాలి అంటే అది కరెక్ట్ కాదు. మంచి స్కూళ్ళు రావాలి, కాలేజీలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వలసలు వెళ్లకుండా ఉండాలి అంటే అది కేవలం మన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. సంక్షేమ అభివృద్ధి ఇస్తూనే అట్లాగే ప్రజలకి అండగా వారి సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లోకేష్ గారు కొన్ని వేల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను తీరుస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు నియోజకవర్గం పరిధిలో కూడా ఇలా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అధికారులకు అందరికీ నాదొకటే విజ్ఞప్తి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తక్షణమే తీర్చండి. ప్రజలను ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు. తక్షణమే వారికి సహాయం చేయాలి. కొంచెం సమయం పట్టే సమస్యలు ఉంటే వారికి అది వివరించి మళ్ళీ ఇంత సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకరించమని నేను ఇక్కడ మీ అందరికీ కోరుకుంటున్నాను.